కంత్రి దినకంత్రి స్మార్ట్ డబుల్ స్మార్ట్ ఇవి హిండెన్బర్గ్ సంస్థకు సరిగ్గా యాప్ట్ అవుతాయి. సైబర్ అటాక్ ను మించిన దాడి, పక్కా స్కెచ్, పగడ్బందీ ప్లానింగ్. టార్గెట్ చేస్తే ఎంత పెద్ద కంపెనీ కథ అయినా ముగిసిపోవాల్సిందే. ప్రపంచాన్నే ఉద్ధరిస్తున్నట్లు చెప్పే హిండెన్బర్గ్ జనాల్లో నమ్మకం కలిగిస్తూ పెద్ద పెద్ద కంపెనీలను మాత్రం రాత్రికి రాత్రే ముంచేస్తోంది. హిండెన్బర్గ్ రిపోర్టులు బయట పెట్టడం వెనుక పెద్ద ప్లానింగే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ లింక్డ్ అన్నట్లుగా హిండెన్బర్గ్ హిడెన్ ఎజెండా పెట్టుకుంది. అదాని అయినా మరేదైనా కంపెనీని టార్గెట్ చేసి ఓవర్ నైట్ వారి షేర్స్ ను ఢమాలనిపిస్తుంది హిండెన్బర్గ్. వన్ షాట్ టూ బర్డ్ టైప్లో అదాని లాంటి పెద్ద గ్రూప్ను దెబ్బకొట్టి షార్ట్ సెల్లింగ్తో కోట్లకు కోట్లు రాబడుతోంది. ఇంతకీ హిండెన్బర్గ్ కథేంటి? షార్ట్ సెల్లింగ్తో ఆ సంస్థ పొందే లాభమేంటి? హిండెన్బర్గ్ సంస్థకు హిడెన్ ఎజెండా ఉందా? పెద్ద కంపెనీలను టార్గెట్ చేయడంలో మాస్టర్ ప్లాన్ ఏంటి? రిపోర్ట్లను బయటపెట్టి హిండెన్బర్గ్ సాధిస్తున్నదేంటి? హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ కథే వేరు, దాని రూటు కూడా సెపరేట్. తెర వెనుక కుట్రలు, తెర ముందు నీతి సూత్రాలు. చెప్పేదొకటి, చేసేది మరోటి. కొడితే ఏనుగు కుంభస్థలం మీదే కొట్టాలన్నట్లుగా పెద్ద కంపెనీలను టార్గెట్ చేసి షార్ట్ సెల్లింగ్ తో కోట్లకు కోట్లు సంపాదిస్తుంది హిండెన్బర్గ్. స్టాక్ మార్కెట్లలో జరిగే గోల్మాళ్లను బయటపెట్టడమే తమ లక్ష్యమని బయటికి చెబుతుంది. కానీ తెర వెనుక అసలు కథ వేరే. ఒక్కసారిగా ఏదైనా ఒక కంపెనీ షేర్ వాల్యూను తగ్గించి షార్ట్ సెల్లింగ్ ద్వారా కోట్లకు కోట్లే సంపాదిస్తుంది హిండెన్బర్గ్. ఇదే దందాగా పెట్టుకుంది. ఈ సంస్థ ప్రారంభమై 7 ఏళ్లైనా పెద్ద పెద్ద కంపెనీలనే దెబ్బకొట్టింది. డబ్బు సంపాదించడం చాలా సింపుల్. ఇది చాలా సార్లు చాలా మంది చెబుతుంటే వినే ఉంటాం. హిండెన్బర్గ్ సంస్థను చూస్తే మనకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. మైండ్ గేమ్ తోనే మాస్టర్ ప్లాన్ వేసి టాప్ కంపెనీలను ఆట పట్టిస్తోంది. ఏకంగా వేల కోట్ల నష్టాన్ని మిగులుస్తుంది. అదాని ఆఫ్ షోర్ ఫండ్స్ లో సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బచ్కు వాటాలు ఉన్నాయని ఆరోపణలు చేసి హిండెన్బర్గ్ సంచలనంగా మారింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ అనేది న్యూయార్క్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ. దీనిని షార్ట్ సెల్లర్ గా పిలుస్తారు. స్టాక్ మార్కెట్లలో గోల్మాళ్లను బయటకు తీయడమే దీని పని. రెండు 2017లో ఆండర్సన్ అనే వ్యక్తి హిండెన్బర్గ్ ను ప్రారంభించాడు. ఈ 7-8 ఏళ్లలో హిండెన్బర్గ్ దాదాపు 30 టాప్ కంపెనీల రిపోర్ట్లను బయటపెట్టింది. ఆ కంపెనీల షేర్ విలువ రాత్రికి రాత్రే పడిపోయేటట్లు చేసేది. కొన్ని కంపెనీలైతే 27% వరకు నష్టపోయాయి. హిండెన్బర్గ్ రిపోర్ట్ బయటపెట్టిన కంపెనీలు 6 నెలల వరకు కోలుకోలేదు. గతేడాది అదానీ గ్రూప్స్ రిపోర్ట్ రిలీజ్ చేయడంతో ఇప్పటికీ అదానీ గ్రూప్ షేర్ వాల్యూ పూర్తి స్థాయిలో రికవరీ కాలేదు. 2023 జనవరిలో అదానీ గ్రూప్స్ పై రిపోర్ట్ ఇచ్చి షార్ట్ సెల్లింగ్ ద్వారా హిండెన్బర్గ్ $30 మిలియన్ సంపాదించినట్లు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హిండెన్బర్గ్ స్టాక్ మార్కెట్లలో షార్ట్ సెల్లింగ్ ప్రోత్సహిస్తుంది. షార్ట్ సెల్లింగ్ అనేది మార్కెట్ వ్యూహం. షార్ట్ సెల్లర్ తన దగ్గర షేర్లు లేకపోయినా కంపెనీ షేర్లను పెద్ద మొత్తంలో అమ్మేస్తాడు. ఇందుకోసం సెక్యూరిటీ మార్కెట్లు వీళ్లకు షేర్లను అప్పుగా ఇస్తాయి. సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ భారీగా నష్టపోయాక తక్కువ ధరకు కొంటారు షార్ట్ సెల్లర్లు. అప్పుగా తీసుకున్న షేర్లను బ్రోకర్లకు ఇచ్చేసి లాభం పొందుతారు. ఇది షార్ట్ సెల్లర్స్ ప్లానింగ్. ఈ షార్ట్ రూట్ ను ఫాలో అయి కోట్లకు కోట్లు సంపాదించేందుకే హిండెన్బర్గ్ పెద్ద పెద్ద కంపెనీల రిపోర్ట్లను బయట పెడుతూ వస్తోంది. అదానీ గ్రూపే కాదు, అమెరికాకు చెందిన నికోలా కార్పొరేషన్, క్లోవర్ హెల్త్ కంపెనీ షేర్లలో మోసాలు జరిగాయని రిపోర్ట్లు బయటపెట్టింది హిండెన్బర్గ్. హిండెన్బర్గ్ సంస్థ ఇప్పుడు లేటెస్ట్ గా అదానీ గ్రూప్ విదేశీ పెట్టుబడుల్లో సెబీ చీఫ్ కు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. అయితే 2015లో తాను ఇన్వెస్ట్ చేసినట్టు చెబుతున్నారు సెబీ చీఫ్ మాధవి పూరి.
2022లో తాను సెబీ చీఫ్ అయ్యే కంటే ముందు తన భర్తకు షేర్లు బదిలీ చేసింది నిజమేనని, విమర్శలు రాకుండా ఉండటం కోసమే ట్రాన్స్ఫర్ చేసినట్లు చెబుతోంది. ఏ డాక్యుమెంట్స్ ఇవ్వడానికైనా సిద్ధమనేది సెబీ చీఫ్ వాదన. అదాని భారత అపర కుబేరుడు. కొన్నాళ్లుగా ఈ పేరు భారత్లో ఓ సంచలనం. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసి బిజినెస్ టైకూన్ అయిపోయిన గౌతమ్ అదాని అందరికీ టార్గెట్ అయిపోయాడు. దేశంలోని అపోజిషన్ పార్టీలతో పాటు ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ సంస్థ ఆరోపణలకు సెంటర్ పాయింట్ అయ్యారు. రెండోసారి హిండెన్బర్గ్ బయటపెట్టిన రిపోర్ట్తో అదాని గ్రూప్స్ షేర్స్ భారీగా నష్టపోయాయి. గతంలో పడిపోయిన షేర్ల వాల్యూ నుంచి కోలుకోకముందే ఇప్పుడు మళ్లీ హిండెన్బర్గ్ బాంబు పేల్చింది. అదాని గ్రూప్స్ భాగోతం బయట పెట్టేందుకు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అందరి టార్గెట్ అదానినే కావడానికి రీజన్ ఏంటి? ఎందుకు అదాని సెంట్రిక్ గానే విమర్శల దాడి పెరుగుతోంది? అందరి టార్గెట్ అదానినే కావడానికి రీజన్ ఏంటి? అదానిపై అపోజిషన్ విమర్శలకు కారణమేంటి? హిండెన్బర్గ్ రిపోర్ట్తో అదాని గ్రూప్స్ కు వరుసగా నష్టం. టార్గెట్ అదాని వయా మోదీ. హిండెన్బర్గ్ నుంచి అపోజిషన్ పార్టీల వరకు అందరూ అదాని టార్గెట్ గానే ఆరోపణలు చేస్తున్నారు. రెండోసారి హిండెన్బర్గ్ రిపోర్ట్తో అదాని గ్రూప్ షేర్స్ ఢమాలన్నాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన డ్యామేజ్ తోనే అదాని గ్రూప్ షేర్స్ వాల్యూ రికవరీ కావడం లేదు. ఇప్పుడు మరో రిపోర్ట్తో హిండెన్బర్గ్ టార్గెట్ చేసింది. దీంతో తమ షేర్స్ కొన్న ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి, మార్కెట్లో తమ వాల్యూ ఏంటన్న దానిపై ఆందోళనలో ఉంది అదాని గ్రూప్. భారత కుబేరుడు అనగానే ముఖేష్ అంబానీనే గుర్తొస్తారు. దశాబ్ద కాలంగా ఆయనే రిచెస్ట్ పర్సన్. అలాంటిది అంబానీని దాటేసి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నారు గౌతమ్ అదాని. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్, ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాల ప్రకారం సంపదలో అంబానీ కంటే అదానీనే ముందున్నారు. కొన్నాళ్లుగా అదానీ సంపద రాకెట్లా దూసుకెళ్లింది. గౌతమ్ అదానీ రోజుకు 1000 కోట్లకు పైగా సంపాదిస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 10 లక్షల కోట్లకు పైగా ఉంది. పోర్టులతో పాటు గ్రీన్ ఎనర్జీ, ఎయిర్పోర్ట్స్, గనులు, విద్యుత్ కేంద్రాలు కీలక రంగాల్లోకి విస్తరించింది అదానీ గ్రూప్. అయితే ఎదుగుతున్నట్లే గౌతమ్ అదానీ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. మోదీకి అదానీ బినామీ అని శ్రీలంక మంత్రి ఆరోపించారు. అంతేకాదు, మోదీ ప్రభుత్వం అప్పనంగా లక్షల కోట్లు అదానీ కంపెనీలకు అప్పగిస్తోందని కాంగ్రెస్ తో సహా పలు పార్టీలు ఎన్నికల్లో ప్రచారం చేశాయి. మోదీ హయాంలో అదానీ గ్రూప్స్ ఆస్తుల విలువ రెట్టింపైందని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. ఈ అలిగేషన్స్ చాలవన్నట్లు హిండెన్బర్గ్ కూడా అదానీని వెంటాడుతోంది. భారత్లో ప్రతిపక్షాలు విమర్శలతో అటాక్ చేస్తుండగానే హిండెన్బర్గ్ తాజా రిపోర్ట్తో అదానీ గ్రూప్స్ కు 53,000 కోట్ల నష్టం కలిగినట్టు తెలుస్తోంది. అదానీ మిగతా పారిశ్రామికవేత్తలతో అంటే సాంప్రదాయకంగా ఎదిగినటువంటి టాటాలు, బిర్లాలు లేదా ఇతర పారిశ్రామికవేత్తల మాదిరి ఏ 100 సంవత్సరాలు లేకపోతే 150 సంవత్సరాల నుంచో వచ్చినటువంటి వ్యక్తి కాదు. అతి కొద్ది కాలంలోనే అపరిమితమైనటువంటి సంపదల్ని పోగేసుకున్నటువంటి ఒక నయా కార్పొరేట్. హిండెన్బర్గ్ అయినా అపోజిషన్ అయినా అందరి టార్గెట్ అతనే. దేశంలో అత్యధిక సంపన్నుడిగా ఉన్న అదానీ సెంట్రిక్ గానే విమర్శలు, ప్రతి విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. దేశ విదేశాల్లో పోర్టులు, బొగ్గు గనులు, విద్యుత్ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు స్టాక్ మార్కెట్లలోనూ అదానీ గ్రూప్ దే ఎక్కువ వాటా ఉంది. అలాంటి అదానీ గ్రూప్ ఇటు పొలిటికల్ పార్టీల నుంచి అటు హిండెన్బర్గ్ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటూ ఒడిదుడుకులకు లోనవుతోంది. సెబీ చీఫ్ కు తమ విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ లో వాటాలు ఇచ్చారన్న ఆరోపణలతో అదానీ గ్రూప్స్ కు డ్యామేజ్ జరిగిపోతూనే ఉంది. పబ్లిక్ లో వాల్యూ పడిపోవడంతో పాటు స్టాక్ మార్కెట్లలో స్టాక్స్ రేటు కూడా తగ్గుతోంది. గతంలో జరిగిన నష్టాన్నే పూడ్చుకోలేకపోతున్న అదానీ గ్రూప్స్ లేటెస్ట్ రిపోర్ట్తో ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉంది. స్టాక్ మార్కెట్లను కూల్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. అదానీ గ్రూప్ గోల్మాల్ కు పాల్పడినట్లు హిండెన్బర్గ్ రిలీజ్ చేసిన రిపోర్ట్పై కమలం పార్టీ కౌంటర్ అటాక్ చేస్తోంది. కాంగ్రెస్ దేశంలో ఆర్థిక అస్థిరతను సృష్టిస్తున్నట్లు ఆరోపించారు కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్. శనివారమే హిండెన్బర్గ్ రిపోర్ట్ రిలీజ్ అయితే ఆదివారం
తీవ్ర స్థాయిలో విష ప్రచారం చేసినట్లు మండిపడ్డారు. హిండెన్బర్గ్ శనివారం రోజు అదానీ సెబీ రిపోర్ట్ను రిలీజ్ చేయడం వెనుక కుట్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్టాక్ మార్కెట్ శని ఆదివారాల్లో క్లోజ్ ఉంటుంది. మండే రోజు ఏ చిన్న ఇష్యూ వచ్చినా మార్కెట్ క్రాష్ అయిపోతుంది. ఆ ఎఫెక్ట్ ఆ వీక్ మొత్తమే కాదు, నెలల తరబడి ప్రభావం చూపుతుంది. అందుకే ప్లాన్ ప్రకారం తమ షేర్లను డ్యామేజ్ చేసి లబ్ధి పొందేందుకే హిండెన్బర్గ్ ప్లాన్ ప్రకారం కుట్రకు తెరలేపిందని అదానీ గ్రూప్ ఆరోపిస్తోంది. హిండెన్బర్గ్ రిపోర్ట్ను నమ్మి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఇన్వెస్టర్లకు సూచిస్తోంది.